ఓకే, తాజా అప్డేట్ చూస్తున్నాము. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె పదవికి రాజీనామా చేశారు. ఇక ముఖ్యంగా చూసినట్లయితే గనక మరి లోక్సభ నుంచి ఆమె పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించి రాజీనామా చేసిన తర్వాత ఏదైతే మరి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. మరి గతంలోనూ దీనికి సంబంధించినటువంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి సౌందరరాజన్ ఆమె రాజీనామా చేస్తారనేటటువంటి వార్తలు మీడియాలో కథనాలుగా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ వార్తని ఆమె ఖండించారు. కానీ ఈసారి మాత్రం మరి ఆ వార్తలు నిజమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏదైతే రాజీనామా లేఖను పంపించారు. మరి రాష్ట్రపతి కార్యాలయం కూడా మరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యొక్క రాజీనామా లేఖను పరిశీలించి దానికి సంబంధించి ఆమోదం కూడా తెలిపింది. ఇక ఇప్పటికే మనం చూస్తున్నాము, భారతీయ జనతా పార్టీ మరి ఆయా రాష్ట్రాల్లో పాగా వేసి అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని మళ్ళీ కేంద్రంలో మరి రావాలని చూస్తుంది అధికారంలోకి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణతో పాటు మరి ఏదైతే తెలంగాణ పైన కూడా ఫోకస్ పెట్టి అనేకమైనటువంటి బలమైన నేతలను దించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వివిధ పార్టీల నుంచి నాయకుల్ని కార్యకర్తల్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే తమిళనాడుకు సంబంధించి కూడా అక్కడ ఒక పేరున్నటువంటి నాయకుల్ని, అదేవిధంగా బలమైనటువంటి నేతల్ని, క్యాడర్ని దింపేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ తమిళిసై సౌందరరాజన్ను ఒక అస్త్రంగా వినియోగించుకోబోతుంది భారతీయ జనతా పార్టీ. దీనిలో భాగంగానే మరి ఆమెతోటి రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేయించాలనేటువంటి యోచనలో ఉంది. ఇక ఆమె తమిళనాడుకు సంబంధించి లోక్సభ స్థానానికి సంబంధించి ఏదైతే చెన్నై నుంచి లేదా తుతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసేటటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వేళ ఇదొక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు.